హలో ఫ్రెండ్స్, మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాయకుండా మీరైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలైతే పొందవచ్చన్నమాట. సో మనకి గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే త్వరగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే లాస్ట్ డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో అయితే మనకి వీటికి సంబంధించిన ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో అయితే మనకి ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద అయితే ఇది ఉండడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మనకి ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించిన ఇది సంస్థ అన్నమాట. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ప్రతి ఒక్క కేటగిరీలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం ఏజ్ 18 years ఉంటే సరిపోతుంది. మీకు 18 years నుంచి 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే ఇంకా ఎక్స్ట్రా 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి. తర్వాత ఇక్కడ మనకి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టెన్యూర్. సో మీకు ఈ పీరియడ్ ఆఫ్ టెన్యూర్ కి సంబంధించి జూనియర్ మేనేజర్ కి కింద వర్క్ చేసినట్లయితే 30,000 దాకా అయితే మీకు ఇది బేసిక్ పే మాత్రమే ఇది. తర్వాత డిప్లొమో టెక్నీషియన్ కి సంబంధించి అయితే 23,000 దాకా అయితే మీకు శాలరీ ఇస్తారు. ఇది కూడా బేసిక్ పేనే. అసిస్టెంట్ కి సంబంధించి అయితే 23,000, జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి 21,000 అయితే ఇవన్నీ బేసిక్స్ పే మాత్రమే అన్నమాట. తర్వాత మీకు డిఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పి, తర్వాత స్పెషల్ అలవెన్స్ 5% అని చెప్పి, తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా అయితే మీకు 3% పాటు ఇంక్రిమెంట్ అయితే చేస్తారనమాట రెమ్యూనరేషన్ ప్రకారం. తర్వాత అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. 3,000 per month అయితే మీకు ఎక్స్ట్రా కూడా అయితే మీకు ఇస్తారనమాట. అదర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు, అంటే మెడికల్ కి సంబంధించి, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి, ఇలా అన్ని ఫెసిలిటీకి సంబంధించి 3,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా కూడా అయితే మీకు పే చేస్తారనమాట పర్ మంత్. తర్వాత యూనిట్ ఇండస్ట్రియల్ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో మొత్తానికి కలిపి మీకు ఎక్స్ట్రా పేమెంట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా గ్రాట్యుటీ పేమెంట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అకామిడేషన్ కూడా అయితే మీకు ఇస్తారనమాట హెచ్ఆర్ఏకి సంబంధించి. ఒకవేళ మీకు అకామిడేషన్ లేకపోతే హెచ్ఆర్ఏ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే రాయాల్సిన అవసరం ఏం లేదు, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క జాబ్ పోస్ట్ కి అయితే మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ రాయకుండా మీకైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది. సో ఇది మీకు డైరెక్ట్ గా మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మీకు జాబ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జూనియర్ మేనేజర్ కి సంబంధించి జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ ఆర్ బీటెక్ ఆర్ డిప్లొమో ఆర్ డిగ్రీ ఇలాంటి సంబంధించి వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయి సో అవన్నీ చేసిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటికి సంబంధించి స్టార్టింగ్ లోనే డీటెయిల్ గా అయితే ఇచ్చారు. సో మీకు కావాలంటే అక్కడ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 10% రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది మార్క్స్ లో అయితే. తర్వాత ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట ఇంటర్వ్యూ తర్వాత. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం మీరు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్లయితే నాట్ అగైన్స్ పర్మనెంట్ వేకెన్సీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది.
సో పర్మనెంట్ అయితే కాదు, టెన్యూర్ కూడా అయితే ఇచ్చారు. 1 ఇయర్ పాటు టెన్యూర్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఆఫ్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ అయితే కాదు. మీరైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ కి కూడా అయితే మీరు ఫిల్అప్ చేసి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. 21 days లోపలైతే మీరు పంపించాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ ఇది రిలీజ్ చేశారో నోటిఫికేషన్, సో ఆ డేట్ నుంచి 21 days లోపల మీరైతే ఇదైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో అయితే చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరి దాకా చూడండి. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మనకి 300 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీసర్ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కి మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు అనమాట. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. SBI కలెక్ట్ ద్వారా అయితే మనకి వీళ్ళు ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించి OFMK ఇదైతే దీనికి సంబంధించి అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. SBI కలెక్ట్ ద్వారా 300 రూపీస్ ఎవరైతే పే చేయాలనుకుంటారో, అంటే ఎవరైతే నాన్ SC, ST, PWD, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 300 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు జిరాక్సెస్ కూడా అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇదే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 12 దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీదకి సంబంధించి ఇదైతే అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ని జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకుని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ కూడా అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి ఈ ఫోటో పేస్ట్ చేసి తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి మీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్, తర్వాత ఇక్కడ మనకి ఎన్క్లోజర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఎన్క్లోజర్స్ ఇక్కడ మనకి 10 డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని అయితే మీరు అంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. జిరాక్సెస్ సంబంధించివి అంటే డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్ అని, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్, SC, ST, OBC, EWC వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు కాకపోతే నో అని పెట్టేసేయండి సరిపోతుంది. డిజేబిలిటీ మీరు PWD క్యాండిడేట్స్ కాకపోతే నో అని పెట్టేయండి సరిపోతుంది. సో ఇది కూడా అయితే మీరు చేయాల్సి ఉంది, అప్లికేషన్ ఫామ్ లో టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ కి ఎవరైతే SC, ST, PWD ఫీమేల్ క్యాండిడేట్స్ కాని వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తారో దానికి సంబంధించి పేమెంట్ ఫీజు కి సంబంధించి కాపీ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. 2 కాపీస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అయితే మీరు ఒకటేమో అప్లికేషన్ ఫామ్ మీద పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఒకటేమో ఎక్స్ట్రా అయితే ఫోటోగ్రాఫ్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్ మీద మీరు రాసి ఎన్వలప్ కవర్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ గా ఇక్కడ మీ నేమ్ రాసి సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. 12, 13, 14, 15 ఈ పేజెస్ అన్ని అయితే మీరు జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అప్లికేషన్ ఫామ్స్ అన్నమాట. సో కాబట్టి 12, 13, 14, 15 జిరాక్స్ తీసుకుని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిల్అప్ చేసేసిన తర్వాత మీరైతే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అయితే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిపోయి ఎన్వలప్ కవర్ తీసుకుని ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి రాసి మీరు 2 అడ్రస్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. 2 అడ్రస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ద చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఏ యూనిట్ ఆఫ్ ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, తెలంగాణ పిన్ కోడ్ అయితే ఇచ్చారనమాట, సంగారెడ్డి అని చెప్పి. సో ఈ అడ్రస్ కి అయితే మీరు పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ ఆర్డినరీ పోస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో స్పీడ్ పోస్ట్ కి అయితే పంపించడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే త్వరగా అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ ముందులే. ఇక్కడ మనకి స్క్రీనింగ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారని చెప్పి కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీరైతే స్క్రీనింగ్ చేసేసి కమిటీ వాళ్ళు సో డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఫైనల్ గా మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూ ప్రకారం సో వాళ్ళకైతే మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా అయితే అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెట్టడం జరుగుతుంది, కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. ఇక్కడ మనకి టెన్యూర్ అయితే ఇవి నాట్ ఎక్సీడింగ్ 4 years అని చెప్పారు. ఫస్ట్ మనకి 1 year పాటు అయితే ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఉంటుందన్నమాట, కాంట్రాక్ట్ జాబ్ లాగా 1 year పాటు. తర్వాత ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే 4 years పాటు ఇంకా ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. అప్ టు 4 years అయితే మీకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.
తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 to 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ కి. తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఎవరైతే ఉంటారో సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కొంచెం మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ఒక్క ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివి మాత్రమే అప్లై చేయండి. తర్వాత ఎవరైతే ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అవర్స్ ఆఫ్ వర్క్, మీకు ఎన్ని అవర్స్ ఉంటుంది వర్క్, తర్వాత హాలిడేస్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ లీవ్స్ అని, తర్వాత పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సీక్రెసీ, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఇచ్చారు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. 21 డేస్ లోపల అయితే మీరు వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ అని చెప్పేసి, అంటే లాస్ట్ డేట్ అని చెప్పి ఇవ్వలేదు, కాకపోతే 21 డేస్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ 9/11/2024 నాడైతే ఇది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో 9th నుంచి 21 డేస్ లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే అయితే మీరు వెంటనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి జూనియర్ మేనేజర్ కి సంబంధించి ఉన్నాయి, జూనియర్ డిప్లొమా టెక్నీషియన్ కి సంబంధించి ఉన్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, తర్వాత టూల్ డిజైన్ అని చెప్పి, తర్వాత కాంట్రాక్ట్ క్వాలిటీ అండ్ ఇన్సెప్షన్ కి సంబంధించి, ఇలా మనకి అసిస్టెంట్ కాంట్రాక్ట్ స్టోర్స్ కి సంబంధించి, సెక్రటేరియల్ సంబంధించి, తర్వాత హెచ్ఆర్ కి సంబంధించి, ఇలా అన్నికి జూనియర్ అసిస్టెంట్ జాబ్లు అయితే ఉండడం జరిగింది. సో దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా అయితే మనకి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి, తర్వాత డిగ్రీ ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి, తర్వాత మెటలర్జీ, తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీగా ఇది ఈ క్వాలిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకుని మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో అది చెక్ చేసుకుని మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, మీ క్వాలిఫికేషన్స్ కూడా. సో ఆ జాబ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.